హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారా? ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. అమ్మ అనుగ్రహ ఆశీర్వాద బలంతో మా ఇంట వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో ఒక్కసారి చూసేద్దాం రండి. శుక్లాం వరదరం విష్ణుం శశివరం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అజామాల భగ్మగాం గజనమయనిసాం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వకార్యేషు సర్వదా. నానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిజ్ఞానం హయగ్రీవముపాస్మహే. సో చూస్తున్నారు కదండి, పూజ అనగానే ముందు పిల్లలు వచ్చి కూర్చొని వాళ్ళు శ్లోకాలు అయితే చెప్పేస్తూ ఉన్నారు. సో వాళ్ళు చెప్తున్నారు కదా అని మేము కూడా కూర్చొని ఫస్ట్ వాళ్ళ శ్లోకాలన్నీ అయిపోయిన తర్వాత మేమైతే పూజ అయితే స్టార్ట్ చేసాము. సో పిల్లలు శ్లోకాలు చెప్పడం అయిపోయిన తర్వాత అష్టోత్తరాలు చెప్పుకుంటూ పిల్లలేమో కుంకుమతో అష్టోత్తర పూజ చేశారు, మేమేమో ఫ్లవర్స్తో చేసాము అమ్మ పాదాల చెంత. ఈ పూజ వచ్చేసి ఈవినింగ్ టైంలో చేసుకున్నామండి. మార్నింగ్ టైంలో కూడా చేసుకున్నాము, బట్ మార్నింగ్ టైం ఏంటంటే అమ్మ అలంకారము పిండి వంటలు చేసుకోవడము ఇదంతా కూడా కొంచెం లేట్ అయింది. పిల్లలతో కూర్చోపెట్టి పూజ చేయించేంత టైం లేదు. సో వాళ్ళు మార్నింగ్ టైంలోనే కూర్చొని చేస్తా అన్నారు, బట్ నాకు ఈ పూజ చేసుకోవడానికి లేట్ అయిపోతుంది అనేసి పిల్లల్ని ఈవినింగ్ చేసుకుందాము అంటే ఈవినింగ్ పూజ స్టార్ట్ చేయగానే వచ్చి కూర్చొని ఇంకా వాళ్ళు పూజ స్టార్ట్ చేసేసారు. వాళ్ళకు వచ్చిన శ్లోకాలు ఒకదాని తర్వాత ఒకటి చెప్తూ ఉన్నారు. సరే చెప్తున్నారు కదా అని మేము కూడా వింటూ కూర్చొని వాళ్ళ శ్లోకాలన్నీ చెప్పడం అయిపోయిన తర్వాత అమ్మ అష్టోత్తర శతనామావళితో పిల్లలకేమో కుంకుమతో చేశారు, మేమేమో ఫ్లవర్స్ తోటి అమ్మ పాదాల చెంత అయితే లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ అయితే చేసుకున్నాము. మార్నింగ్ పూజ కోసం నైవేద్యంగా సమర్పించడానికి అమ్మకి గారెలు, పూర్ణాలు, సలిమిడి, వడపప్పు, పులిహోర, పొంగలి, శనగలు ఇలాగా కొన్ని ఐటమ్స్ అయితే చేశాను. ఇవన్నీ చేసుకొని మార్నింగ్ టైంలో అమ్మకి నైవేద్యంగా పెట్టుకొని అమ్మ ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. లక్ష్మీదేవ్యై నమః. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం మహాలక్ష్మీదేవ్యై నమః. అమ్మ కోసం క్లిప్ స్టోన్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేశానండి. అమ్మ సైజులో రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో చాలా బాగున్నాయి. అమ్మ మనం తయారు చేసిన బ్యాంగిల్ని కూడా ధరించారు. అలాగే పాకటి బిళ్ళగా సన్ఫ్లవర్ స్టోన్ అయితే స్టిక్ చేశాను. అమ్మ కిరీటం మొత్తము కూడా నేనే స్టోన్ వర్క్ చేసుకున్నానండి. చూడండి, అమ్మ కిరీటం మొత్తము కూడా రెడ్, వైట్, గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఫుల్గా స్టోన్ వర్క్ అయితే ఫినిష్ చేశాను. మనం పిలిచినా పిలవకపోయినా మీ ఇంటికి నేను వస్తా అని చెప్పి అమ్మ మన ఇళ్లలో వచ్చి మన మనసులో అమ్మ అలంకారం ఏ అలంకారం అయితే ఊహించుకుంటామో ఆ అలంకారంలో మన ఇళ్లలో ఆసీనురాలై ఉన్నారు. సో ప్రతి ఒక్కరింట్లో కూడా మన మనసుకి తగిన విధంగా మన అలంకారం చేసుకున్నాం కదండి. అమ్మ ఆ అలంకారంలో ఆసీనులై కూర్చున్నారు అక్కడ.
చేతి నిండా రంగురంగుల గాజులు, కాలికి మువ్వలు, మెడ నిండా పచ్చని హారాలతో మా ఇంట అమ్మ ఈ విధంగా ఆసీనులై ఉన్నారు. సో ఈ విధంగా అయితే మేము పూజని ఈవినింగ్ టైంలో కూడా కంప్లీట్ చేసుకొని అమ్మకి నైవేద్యంగా మరలా పులిహోర, శనగలు, సలిమిడి వడపప్పు, సేమియా పాయసంని అమ్మకి నైవేద్యంగా ఈవినింగ్ టైంలో సమర్పించి హారతిని అయితే ఇచ్చాము. హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత ధూపం వేసాము. ధూపం వెలుగుల్లో అమ్మ చూడండి ఎలా కనిపిస్తున్నారో. ఇలా పూజ అంతా ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత ముత్తైదులను పిలుచుకొని తాంబూలం అయితే ఇచ్చుకున్నామండి. సో మా ఇంట వరలక్ష్మి వ్రతం ఈ విధంగా కనుల విందుగా, కన్నుల పండుగగా అమ్మ ఆశీర్వాదంతో ఈ సంవత్సరం ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా అయితే చేసుకున్నాము. మా వరలక్ష్మి వ్రతాన్ని మీరందరూ వీక్షించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి.